నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పర్వదినాలలో సముద్ర స్నానాన్ని ఆచరించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో, ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో సముద్ర స్నానాన్ని ఆచరిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పర్వదినాలలో సముద్ర స్నానాన్ని ఆచరించాలని భావించే వాళ్ళెవరైనా సరే ముందుగా సముద్రం ఒడ్డు దగ్గరకు వెళ్ళి అక్కడ ఇసుక నేల మీద ధనుస్సు ఆకారాన్ని, బాణం ఆకారాన్ని ఒక పుల్లతో గీయాలి. అలా ధనుస్సు ఆకారము, బాణం ఆకారము ఒక పుల్లతో గీసిన తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి. ఉద్ధరిణితో ఆ గ్లాసులో నీటిని తీసుకొని ఆచమనం చేసి మీ సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం మొత్తం చెప్పుకోలేని వాళ్ళు ఎవరైనా సరే సింధు స్నానమహం కరిష్యే అని చెప్పించుకోవాలి. అంటే సముద్ర స్నానాన్ని ఆచరిస్తున్నాను అని మనస్సులో సంకల్పించుకోవటమే దీనిలో ఉన్న అంతరార్థం. ఎవరైనా సరే గ్లాసులో నీటిని తీసుకొని ఉద్ధరిణితో ఆ నీటిని తీసుకొని ఆచమనం చేసిన తర్వాత సింధు స్నానమహం కరిష్యే అని చెప్పుకోవాలి. అలా చేస్తే మన శరీరము, మనస్సు అన్నీ కూడా చక్కగా శుద్ధి అవుతాయి. ఆ తర్వాత ఏదైనా సరే ఒక పండు, ఒక కరక్కాయ, ఒక యజ్ఞోపవీతము వీటిని తీసుకొని సముద్రంలో వేయాలి. అంటే సముద్రుడికి సమర్పించాలి. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకోవాలి. ఆ రాయిని తీసుకొని ఒక శ్లోకం చదువుతూ ఆ రాయిని సముద్రంలో వేయాలి. ఆ శ్లోకం ఏంటంటే, పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి పాషాణం తే మయా దత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి, పిప్పలాదుడి నుంచి జన్మించి లోకానికి భయాన్ని కలిగింపజేసే కృత్య పాషాణం తే మయా దత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. నీకోసం రాయిని ఆహారంగా సమర్పిస్తున్నాను అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. పిప్పలాదుడి నుండి జన్మించి లోకానికి భయం కలిగించే కృత్య అనే శక్తి ఉంటుంది. ఆ కృత్య అనే శక్తికి మనం రాయిని ఆహారంగా సమర్పించాలి. అందువల్ల సముద్ర స్నానం చేసే ముందు ఎవరైనా సరే పండు, కరక్కాయ, యజ్ఞోపవీతము సముద్రుడికి సమర్పించిన తర్వాత ఈ శ్లోకం చదువుకుంటూ ఒక రాయిని సముద్రంలో వేసి ఆ తర్వాత సముద్ర స్నానం చేయాలి. సముద్రంలోకి దిగగానే సముద్ర స్నానం చేస్తున్నాం కనుక సముద్రుడి అనుజ్ఞను స్వీకరించాలి. స్నానం చేయటానికి అనుజ్ఞను ఇవ్వు అంటూ సముద్రుడిని మనస్సులో స్మరించుకోవాలి. ప్రత్యేకంగా ఒక శ్లోకం చదువుకుంటూ సముద్ర స్నానం కోసం నీటిలోకి ప్రవేశించాలని ధర్మశాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ శ్లోకం ఏంటంటే, సమస్త జగదాధార శంఖచక్ర గదాధర దేవదేహి మమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, సమస్త జగదాధార శంఖచక్ర గదాధర, సమస్త జగత్తుకు ఆధారమై శంఖాన్ని, చక్రాన్ని, గదను ధరించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవదేహి మమానుజ్ఞాం, సముద్ర స్నానం చేయటానికి మాకు ఆజ్ఞను ఇవ్వు స్వామి, తవ తీర్థ నిషేవణే, నీ తీర్థంలో స్నానాన్ని ఆచరిస్తున్నాను అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అంటే శ్రీ మహావిష్ణువుని, సముద్రుడిని స్మరించుకుంటూ విష్ణుమూర్తిని, సముద్రుడిని ఆజ్ఞ ఇమ్మని ప్రార్థిస్తూ ఈ శ్లోకం చదువుకుంటూ సముద్ర స్నానం కోసం నీటిలోకి ప్రవేశించాలి. రేపటి శుభయోగం శీర్షికన శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో విష్ణుమూర్తి ప్రీతి కోసం, సకల కార్యసిద్ధి కోసం ఎటువంటి విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీమై నీడల నల్ల నల్లన ప్రభూ నిండింపవే ఆంతరవ్యోమంబంతయు అంతనంత శిశిరీభూతంబుగా కాలదిక్సీమల్ దాటిన తెల్వి నెమ్మినై నే క్రీడించెదన్ నీరదశ్యామంబైన వెలుంగులోన
పురివిచ్చన్ వేణుగోపాలక. ఓ వేణుగోపాల స్వామి, నీ మైనీడల నల్ల నల్లన ప్రభూ నిండింపవే ఆంతరవ్యోమంబంతయు. నీ మైనీడల నల్ల నల్లన ప్రభూ నిండింపవే ఆంతరవ్యోమంబంతయు. నా హృదయాకాశమంతా కూడా నీ నీల మేఘఛాయను సంపూర్ణముగా ప్రసారం చెయ్యి. అంతనంత శిశిరీభూతంబుగా చల్ల చల్లగా ఆ నల్ల నల్లదనం నా హృదయాకాశాన్ని ఆవరించేలా చెయ్యి. సహజంగా ఎండలకు ఎండి బాధలు పడుతున్నటువంటి ప్రకృతికి ఆ తరువాత నల్ల నల్లని మేఘాలను పంపి ప్రకృతి ఆకాశమంతా కూడా నల్లని పొడలతో ఈ మేఘములు వ్యాపించి ఉండగా చల్ల చల్లని గాలులు వీస్తూ జగత్తంతా కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని, ఆ సన్నివేశాన్ని మనం ఊహించుకునేలా చేశారు ఈ పద్యంతో. నీ మైనీడల ఆ నల్లమబ్బులు ఎటువంటివంటే ఈ హృదయాకాశంలో ఆవరించవలసినటువంటి నల్లమబ్బులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నీలమేఘఛాయలు. ఆ నీలమేఘఛాయలనేటువంటి నల్లమబ్బులు నిండింపవే, వాటితో నా హృదయాకాశమంతా కూడా నిండిపోయేలా చెయ్యి. అంతనంత శిశిరీభూతంబుగా చల్ల చల్లగా ఈ హృదయమంతా ఈ నల్ల నల్లని కాంతులతో కూడిన మబ్బులతో నింపివేసేయి. కాలదిక్సీమల్ దాటిన తెల్వినెమ్మినై. కాలమనేటువంటిది ఎక్కడ ఉండదో, ఈ కాలమంతా కూడా ఈ సూర్యభగవానుణ్ణి బట్టి ఈ సూర్యగోళము చుట్టూ ఈ భూగోళం తిరుగుతూ ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుటం వల్ల ఈ రాత్రింబవళ్ళు ఏర్పడి కాలం అనేది ఏర్పడింది. దాన్ని దాటి బ్రహ్మాండములోకి వెళ్ళిపోయినట్టయితే ఈ అనంతాకాశములో కాలమనేటువంటి దానికి ఇక అర్థం ఉండదు. అలా కాలదిక్సీమల్ దాటిన తెల్వినెమ్మినయి. నా యొక్క జ్ఞానం ఎటువంటిదంటే కాలాతీతమై ప్రాంతం అనేటువంటిది లేకుండా, ఇది ఈ దేశము ఈ లోకము అనేది లేకుండా సకల లోకములను సకల కాలములను దాటి త్రికాలములను త్రిలోకములను దాటినటువంటి దివ్యమైన జ్ఞానముతో కూడుకున్న వాడినై, ఆ జ్ఞానము ఎటువంటిదంటే అది ఒక నెమలి లాంటిది కావాలి. ఈ హృదయాకాశాన్ని నీ నీల మేఘఛాయల వంటి మబ్బులు ఆక్రమించి ఉండగా నా దివ్యజ్ఞానం అనేటువంటిది ఒక నెమలి అయి అది కాలాతీతముగా లోకాతీతముగా పరమానందభరితముగా క్రీడించెదన్. నేను ఆనందభరితంగా కాలమునకు లోకం ప్రాంతమునకు సంబంధము లేకుండా ఇప్పుడు మొదలు పెట్టాలి ఇప్పుడు ఆపాలి అనేది లేకుండా పరమానంద పారవస్యంలో నేనొక జ్ఞాన మయూరాన్నయి నేను పురివిప్పి నేను అక్కడ ఆడతానయ్యా. నా హృదయంలో నేను నువ్వు నీలమేఘఛాయలతో కూడుకున్న మబ్బుల వంటి నల్లని కాంతులను నా హృదయానికి పంపించినట్లయితే మబ్బులను చూచి పురివిప్పి నెమలియాడినట్లుగా నేను ఒక దివ్యజ్ఞాన మయూరాన్నయి అంతులేని విధముగా నేను నిరంతరం కూడా నాట్యం చేస్తానయ్యా. కాలదిక్సీమల్ దాటిన తెల్వి నెమ్మినయినే క్రీడించదన్ నీరదశ్యామంబైన వెలుంగులోన పురివిచ్చన్ వేణుగోపాలక అంటూ రసవత్తరముగా కవితాభరితముగా పద్యరచన చేసి పరమాత్మకి సమర్పిస్తూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన కృష్ణ భక్తులు, కృష్ణతత్వాన్ని సంపూర్ణముగా ఆకళింపు చేసుకున్న పండితాగ్రేసరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి శ్రీ వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర బహుళ పాడ్యమి బుధవారం. మార్గశిర మాసమంతా కూడాను సర్వాంతర్యామి అయినటువంటి
ఆ యొక్క విష్ణు భగవాన్ని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం. విష్ణు భగవానుడు ధర్మ రక్షణ కోసం ఆయా యుగాల్లో ఆయా అవతార స్వరూపాల్ని ధరించి అందరికీ కూడాను అనుగ్రహాన్ని ప్రసరింపజేశాడు. మత్స్యావతార స్వరూపం మొట్టమొదటి అవతార స్వరూపంగా మనకి శాస్త్రాలు చెప్పారు. మత్స్యావతార స్వరూపంలో దాగిన అద్భుతవంతమైనటువంటి ప్రభావం సర్వాంతర్యామి లక్షణాన్ని ఆ యొక్క వేద వాగ్మయాలను రక్షణ చేసేటువంటి విశిష్టతత్వాన్ని తెలియజేస్తోంది. మార్గశిర మాసంలో విష్ణు భగవాన్ని దశావతార స్వరూపాల యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తూ ఎవరైతే ఆ దశావతార కథల్ని నిష్ఠగా పారాయణ చేస్తారో వారికి సంపూర్ణంగా విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం సిద్ధింపజేసి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే ఆ నామాల వెనకాల దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను. గోవింద అనేటువంటి ఒక్క నామం చదివితేనే చాలు పరిపూర్ణవంతమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడాను సాధిస్తారు అంటోంది శాస్త్రం, విష్ణు పురాణం. ఆ గోవింద నామానికి అంత విశేషం ఉన్నది. అందుకనే 7 కొండల వాడిని మనం దర్శించడానికి వెళ్ళేటప్పుడు కూడా కేవలం గోవింద గోవింద అనేటువంటి నామంతోనే స్మరిస్తూ బయలుదేరి వెళ్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ ఈ మార్గశిర మాసంలో విష్ణు ప్రీతి కోసం ప్రతినిత్యం కూడాను విష్ణు పురాణం అనేటువంటిది పఠనం చేయటం, దశావతార కథల్ని మననం చేసుకోవటం, అలాగే విష్ణుదేవునికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి 10 మందికి పంచటం, ఇవన్నీ కూడాను మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బుధవారం నాడు తప్పనిసరిగా విష్ణు ప్రీత్యర్థం అని చెప్పేసి గణేశుడి ఆరాధన చేయటం కూడాను సాంప్రదాయ లక్షణమే. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 5:39. తిథి పాడ్యమి రాత్రి 2:08 వరకు. నక్షత్రం మృగశిర సాయంకాలం 6:53 వరకు. వర్జం రాత్రి 2:26 నుంచి 3:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:32 వరకు. అమృతకాలం ఉదయం 11:07 నుంచి 12:31 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం మార్గశిర మాసం బుధవారం. బుధవారము విష్ణుమూర్తికి ప్రీతికరమైనదే, మార్గశిర మాసము విష్ణుమూర్తికి ప్రీతికరమైనదే. కాబట్టి మనం ఈ రోజంతా కూడా విష్ణుస్మరణ చేయడం ద్వారా చాలా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
సామాన్యంగా విష్ణు స్మరణ వల్ల ఏం జరుగుతుంది? జ్ఞానం సిద్ధిస్తుంది, వివేకం సిద్ధిస్తుంది, మనకి ఏది అవసరమో, ఏది కాదో, ఏది కోరవచ్చో, ఏది కోరకూడదో విశేషంగా తెలుస్తుంది. మనకేదైనా కోరకూడనిది కోరినా కూడా ఆ అంశము మనను బాధించని రీతిలో మనకు పరిణతిని అందించి ఆ తర్వాత మాత్రమే ఆ వస్తువుని ఆయన అందిస్తుంటాడు. సామాన్యంగా శంకరుణ్ణి ఆరాధించినప్పుడు మనం కోరినది ఇవ్వడం జరుగుతుంటుంది కదా. అదే విష్ణుమూర్తిని ఆరాధన చేసినప్పుడు మనం కోరినంత మాత్రం చేత ఆయన ఇవ్వడు, మనకు అర్హత వచ్చిందా లేదా చూసి మాత్రమే ఇస్తుంటాడు. తద్వారా మనకు వచ్చే సంపదలు ఇవి కూడా ఇబ్బంది పెట్టకుండా రూపొందుతూ ఉంటాయన్నమాట. అందుకని మనం వివేకాన్ని వృద్ధి చేసుకోవడం కోసం విష్ణుమూర్తిని ఈ రోజున ఆరాధన చేయడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. ప్రేమ లేని చోట శాంతి ఉండదు, పవిత్రత లేని చోట ప్రేమ ఉండదు. ఓ ఆనందం, ఓ విషాదం, ఏది జరిగినా కర్మ అనుకుంటారు అందరూ. కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. అయితే సుబ్రహ్మణ్యుడు 6 ముఖాలు కూడా ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే వరుస పెట్టి ఉండవు. ఇది కూడా గ్రహించవలసినది. లైన్లో ఉండవండి. మనం బొమ్మలలో వేసేస్తూ ఉంటాం, లేకపోతే మనం చూడడానికి అన్ని ముఖాలు మన వైపు తిప్పేడువు. కానీ ఆయన ముఖాలు ఎలా ఉంటాయి అంటే చాలా చిత్రం. అది 6 దిశలను చూస్తూ, ఊర్ధ్వ దిశను చూస్తూ, ఊర్ధ్వానికి కూడా అతీతంగా ఉంటుంది. ఇది 6 ముఖాల వైనం. దీన్ని బట్టి సమస్త ప్రపంచాన్ని దర్శిస్తూ, ప్రపంచానికి ఊర్ధ్వాన్ని కూడా చూస్తూ, ప్రపంచాతీతమైనటువంటి తత్వం ఏదో దాన్ని కూడా చూపిస్తున్నాడు. అందుకే కొంతమంది ప్రణవంలో తురీయం వరకు వెళతారు. తురీయంలో కూడా సూక్ష్మ దశను చూసిస్తూ తురీయాతీతములకు తత్వం ఉంది. అవి తంత్రాలు చెప్తాయి. అది లోతైన అంశం. మొత్తానికి 6 సమగ్రమైనటువంటి ప్రణవతత్వం. ఆ 6ంటిని నేను చూపిస్తున్నాడు ఇక్కడ. అలా 6 ముఖాలతో ప్రకాశించువాడు. ఈ 6కి అనేకం మనం ఇప్పటికే చాలా చెప్పుకున్నాం. 6ంటికి అంతేకాదు, 6ంటికి మరొక అర్థం చెప్పారు. అగ్ని సోమాత్మకమనే తత్వాన్ని మనం పరిశీలిస్తే అగ్నిహోత్రంలో ఆహుతి వేస్తే అగ్ని మరింత జ్వలిస్తుంది, దేవతల బలం పెరుగుతుంది. కానీ దేవతల బలం పెరగాలి అంటే యజ్ఞం జరగాలి. యజ్ఞంలో ఆహుతులు వేస్తేనే దేవతలకు బలం పెరుగుతుంది. దేవతలకు బలం పెరిగితే లోకానికి క్షేమం, అసురుడికి దెబ్బ. కనుక దేవతలకు బలం ఇచ్చిన వాడెవడు? యజ్ఞస్వరూపుడు. యజ్ఞం ఎప్పుడు బలోపేతమైంది? అగ్ని యందు ఆహుతి వేసినప్పుడు. అగ్ని గుండమునందు రగిలేటప్పుడు 4 వైపులా రగులుతుంది, పైకి వెళుతూ ఉంటుంది. 4 + 1 5. కనుక అగ్నిస్వరూపం 5. పైనుంచి ఆహుతి వేస్తున్నాం, ఆహుతి 1, కిందకే చూస్తుంది, కలిపితే 6. ఈ 6 కలిసిన యజ్ఞేశ్వర తత్వము దేవతలకు బలమిస్తున్నది. అదే దేవసేనాపతి యజ్ఞేశ్వరుడు. ఇది తెలియాలి ఇక్కడ. కనుక సుబ్రహ్మణ్యుని ఉపాసన యజ్ఞతత్వమే. దీన్ని మీరు జామెట్రికల్గా చూపిస్తే పైకి వెళ్ళే అగ్ని ఊర్ధ్వ త్రికోణం, క్రిందికి వచ్చే సోమము అధో త్రికోణం, అంటే డౌన్వార్డ్ ట్రయాంగిల్. ఇది అప్వార్డ్ ట్రయాంగిల్. ఈ 2 గీయండి, పక్క పక్కన కాదు, ఒకదాని నుంచి ఒకటి చొచ్చుకొచ్చినట్టు. పైకి వెళుతున్న త్రికోణానికి క్రిందికి వస్తున్న త్రికోణం కలుసుకుంటే 6 కోణాలు ఏర్పడతాయి. అంటే పైకి వెళుతున్న త్రికోణం పంచముఖుడైన శివుడు, క్రిందికి వస్తున్న త్రికోణం శక్తి సోమతత్వం. ఈ 2 కలిస్తే 6 ముఖాలు సుబ్రహ్మణ్య తత్వం ఏర్పడుతున్నది అయ్యా అని ఇక్కడ. ఇది ఈరోజు మన హృదయంలో సుబ్రహ్మణ్య యంత్రం గీసుకున్నాం అనుకుందాం, భావించవచ్చు. ఇది యంత్రంగా గీసుకుని మధ్యలో బిందువు స్థానం ప్రణవం అనుకుంటే ఈ చుట్టూ 6 త్రికోణాల్లో మీరు కింది త్రికోణం నుంచి క్లాక్ వైజ్లో, అంటే ప్రదక్షిణ క్రమంలో శ ర వ న భ వ వ్రాసుకుని ప్రణవం మధ్యలో ఉంటే సుబ్రహ్మణ్య మంత్ర యంత్రం తయారైపోయింది. ఇంకేం లేదండి ఇక్కడ. చాలు ఇది ఇక్కడ. ఇది ఒక పెద్ద సింబలు. అందుకే చెప్పారు స్వామి వివేకానంద, హిందూయిజం ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇందు నుంచి వచ్చిన భావాలే. భారతీయుల యజ్ఞతత్వం అంతా షట్కోణంలో కనబడుతుంది. షట్కోణ తత్వమే శివశక్త్యాత్మకము, అగ్ని సోమాత్మకము, అది యజ్ఞతత్వము, యజ్ఞ అగ్నితత్వము. అందుకే ఆగ్నేయుడు యజ్ఞస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అందుకే మహాస్వామి వారు ఒక మాట చెప్పారు. పూర్వం అగ్నిహోత్ర గృహాలు ఉండేవి గనక
పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు వేరుగా పెట్టలేదు, అగ్నిహోత్రమే సుబ్రహ్మణ్యుడు కనుక అని చెప్పారు. చాలా విశేషమైన అంశం ఇక్కడ. షణ్మతాల్లో యజ్ఞాగ్నితత్వమే సుబ్రహ్మణ్యుడు కనుక యజ్ఞాలు లేవు, తగ్గిపోయాయి, అగ్నిహోత్ర గృహాలు తగ్గిపోతున్నాయి. మరి ఏమి చేయడం అయ్యా అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే నిత్యాగ్నిహోత్రమే, ఇంకేమున్నది ఇక్కడ. అందుకు స్వామివారు 6 ముఖాలను ఎన్నెన్ని చెప్తాం, ఎన్నో రకాలుగా 6 ముఖాలని మనం భావించవచ్చు. విశ్వరూపమే 6 ముఖాలని చెప్పుకున్నాం, ఇవాళ యజ్ఞరూపమే 6 ముఖాలు అన్నాం. అంతేకాదు ఆయన భగవానుడు. భగము అంటే జ్ఞానము, వైరాగ్యము, ధర్మము, యశస్సు, శ్రీ, ఐశ్వర్యం. ఈ 6 కలిపితే భగము అంటారు. భగవంతుడు ఈ 6 ఉన్నవాడు కనుకని 6 ముఖాలు 6 గుణాలై ఉన్న భగవంతుడి సుబ్రహ్మణ్యుడిని తెలుసుకోండి ఇక్కడ. అందుకని ఆశ్రయిస్తే 6 భావాలు, ఐశ్వర్యస్య సమగ్రస్య, ధర్మస్య, యశస, శ్రియ, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిన. ఈ షడ్గుణాలే షణ్ముఖాలుగా ఉన్నటువంటి పూర్ణ భగవత్తత్వమే సుబ్రహ్మణ్యుడు. అలాంటి 6 ముఖాలు పరిపూర్ణమైన చంద్రబింబాలు, ఏ మచ్చ లేకుండా ఎప్పుడు అస్తమానం అనేది, కళలు తరగడం అనేది లేకుండా ప్రకాశిస్తున్నట్లు ఉన్న 6 ముఖాల స్వామికి నమస్కారం. సదా శారద షణ్మృగాంకాయ దిస్యు సముజ్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబా కళంకశ్చ హీనా తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యం. ఇందులో చంద్రబింబముల 6 ఒక్కసారి కనబడినట్లయితే అది తేటైన శరత్కాలపు చంద్రబింబమైతే, అవి కూడా పూర్ణచంద్రులైతే, వాటికి కూడా కళంకములు లేనట్లయితే, అస్తమయం అనేది లేనట్లయితే అప్పుడు పోల్చవచ్చయ్యా చంద్రునితో నీ ముఖాన్ని అని చెప్పడంలో అలౌకికమైన సౌందర్యం స్వామి యొక్క 6 వదనాల్లో కనబడుతున్నది. పైగా 6 వదనాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క భావం కాకుండా 6 వదనాలు కూడా పరిపూర్ణమైన ప్రసన్నతాభావంతో కూడినవి. సాధారణంగా ముఖాన్ని చంద్రుడితో పోల్చడంలో అనేక రకాల అంతరార్థాలున్నాయి. భారతీయ సాహిత్యంలో ఋషుల ఆది నుంచి కూడా ముఖాన్ని చంద్రుడితోనే పోలుస్తున్నారు. వాల్మీకి రామచంద్రం వదనాన్ని కూడా చంద్రుడితో పోల్చారు. అదేవిధంగా లలితా సహస్రం అమ్మవారి వదనాన్ని శరశ్చంద్ర నిభానన అని చెప్తూనే ఉంది ఇక్కడ. ఎందుకు అలా పోలుస్తారు అంటే సర్వకళలతో ఉండడం ఒకటి, అంటే పరిపూర్ణత, రెండవది ప్రసన్నత, మూడవది ఆహ్లాదం, నాలుగవది ప్రియదర్శనం. 4 లక్షణాలు చంద్రుడికి ఉన్నాయి ఇక్కడ. పరిపూర్ణంగా ఉండడం కనుక పూర్ణచంద్రుడు, అన్ని కళలతో ఉండడం కనుక. తర్వాత ఉండేది ప్రశాంతత. సూర్యుడు కావాలి కానీ ఎవరు తేరిపారు చూడలేరు ఆయన్ని, కానీ చంద్రుడు అందరూ చూసి ఆనందించగలరు. అందుకు అందులో ఉన్న ప్రసన్నత, ఆహ్లాదం. అసలు చంద్రశబ్దమే చెది ఆహ్లాదే అనే ధాతువు నుంచి వచ్చింది కనుక ఆహ్లాదకారుడు ఆయన. ఇక తర్వాత చివరికి చెప్తుంది ప్రియదర్శనం. ప్రియదర్శనం అంటే చూసిన ఎవరికైనా సరే ప్రీతిభావం కలిగిస్తాడు. అందుకని ఇవాళ చంద్రుడు పరిపూర్ణంగా కనబడినప్పుడు చూసి ఆనందించని వాడు ఎవడైనా ఉంటాడండి? ఆయన చూస్తేనే ఎవరికైనా ప్రీతిభావం కలుగుతుంది. అందుకే అందరికీ ప్రీతిభావం కలిగించేవాడు. ఇన్ని లక్షణాలు ఉంటాయి కనుకనే ముఖాన్ని చంద్రుడితో పోల్చడమని చూపిస్తున్నారు ఋషులు. అంత ఆ ఋషి కోవలోనే శంకరులు కూడా ఇక్కడ స్వామివారి వదనాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడే మనకు 6 వదనాల ప్రస్తావన వచ్చింది కనుక స్వామి 6 ముఖాల తత్వాన్ని పరిశీలిస్తున్నాం. భారతీయ దేవతల్లో బహువదనాలు, బహుహస్తాలు, బహుపాదాలు, బహురూపాలు కనబడతాయి. ఎందుకయ్యా ఇలా ఉంటారు అంటే వాడి దేవతలు గనక, అంతే. దేవతలు వాళ్ళు అందుకని ప్రాకృతమైన మన వంటి శరీరాలు కావు గనక దేవతలు దివ్యమైన శక్తుల్ని ప్రకటించడానికి బహుముఖాలతో, బహురూపాలతో, బహుహస్తాలతో శోభిల్లుతూ ఉంటారు. ఒకవైపు చతుర్దిశలు, ఊర్ధ్వ అధో దిశలు కూడా వ్యాపించినటువంటి శివశక్తి స్వరూపమే 6 వదనాలతో ఉన్నది అనేది దేశపరంగా అంటే స్పేస్ పరంగా మనం చెప్పుకుంటున్నటువంటి అంశం. అదేవిధంగా యజ్ఞతత్వ రూపంగా 6 వదనాలు ఏంటో ప్రస్తావన చేసుకోవడం జరిగింది. అలాగే జ్ఞానస్వరూపుడైన భగవంతుడు కనుక భగవాన్కు ఉండేటువంటి 6 గుణములు, షడ్గుణములే 6 వదనములతో భాషిస్తున్నాయి. ఇదొక అర్థం. ఇంకొక అర్థాన్ని కూడా మనం గమనించితే దేశము, కాలము ఇదే విశ్వం అంటే దీని స్పేస్ అండ్ టైం అని అంటాం. స్పేస్ గురించి చెప్పుకున్నాం. దేశం ఎప్పుడు దిక్కులతోనే కూడి ఉంటుంది. అనంతమైన విశ్వం అంతా కూడాను స్పేస్. విశ్వము శివశక్తుల నుంచి లభించింది కనుక అది కుమారతత్వంగా చెప్పుకుంటూ దేశతత్వం చెప్పాం. కానీ ఈ విశ్వంలో నిరంతరం పరిణామం అనేది ఉంటూ ఉంటుంది. పరిణామం లేనిది విశ్వం లేదు. ప్రతి క్షణం మారుతూ వెళుతూ ఉంటుంది కనుక పరిణామశీలమే జగత్ అని. ఈ పరిణామం కాలస్వరూపము. అందుకు కాలస్వరూపాన్ని కూడా చూస్తే సమస్త విశ్వరూపం ఉంటుంది కనుక విశ్వము దేశ కాలస్వరూపంగా గోచరిస్తుంది కనుక కాలస్వరూపంగా దీన్ని పరిశీలించాలి. కాలాలు క్షణాలు, లవము, త్రుటి, కాష్ఠ ఇలా కల్పాల వరకు లెక్క పెట్టచ్చు. ఎంత చెప్పినా కాలం యొక్క సంపూర్ణ స్వరూపం మాత్రం సంవత్సరమే. సంవత్సరం కాలం యొక్క సంపూర్ణ స్వరూపం. అందుకే సంవత్సర స్వరూపాన్ని
వేదం మొదలుకుని పురాణములన్నీ కూడా భగవత్ స్వరూపంగానే దర్శించాయి. అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. సంవత్సర శబ్దం అంటే సంవత్సరం ఒక పరిపూర్ణ కాలం. ఇదే మళ్ళీ సంవత్సరంలో తిరిగి ఆవృతమవుతుంది. అన్ని మార్పులు కలిసినది సంవత్సరమే. అంటే అన్ని మార్పులు సంపూర్ణముగా దేనిలో ఉంటాయో సమ్యక్ వసతి, సంపూర్ణముగా దేనిలో వసిస్తూ ఉంటాయో అది సంవత్సరం అని చెప్పారు. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఎండన్రగ్గితి అకటంబడితిరింకేలా విలంబింపగా రెండో బలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండంలేగలు నీరు తాగి ఇరవందంబచ్చి కల్మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఓ గోపాల బాలురారా, మీ అందరూ రండి. చూశారా, ఎండన్రగ్గితిరి, ఎండన పడ్డారా, అకటంబడితిరి, ఆకలిస్తోంది మీకు, మీకు తెలియట్లేదు. రండి మనందరం కలిసి చల్దులు గుడుద్దాం. మీరు తెచ్చుకున్న చల్దులు ఉన్నాయిగా, రండి చల్ది తిందాం అన్నాడు. అందరికీ కృష్ణుడు చెప్పాడు. ఆకలేసి అందరూ కూర్చున్నారు. వాళ్ళకి కావలసిందే అన్నం తినడం కాదు, కృష్ణుణ్ణి చుట్టూ తినాలి. అందుకే జలజాంత స్థిత కన్నికంగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్ లతంబులు చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకులు భూవరా. వాళ్ళు తామర పువ్వు దుద్దు చుట్టూ రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుణ్ణి మధ్యలో పెట్టుకుని చుట్టూ గోపాల బాలురందరూ కూర్చున్నారు. వాళ్ళు తెచ్చింది చద్దన్నం. చద్దన్నం అంటే నిన్న రాత్రి వండి ఇవాళకి నిలవబెట్టి ఇస్తారు. అది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు. నిలవదోషం ఉన్నది ఇది ఆయన ముట్టుకోడు. అందుకే పండు పెట్టినా కాయెట్టినా బెల్లం ముక్క ఎడతారు. నిలవదోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో బెల్లం ముక్క ఒకటి. అందుకే బెల్లం ముక్క పెట్టకుండా నైవేద్యం పెట్టకూడదు. మీరు ఏం పెట్టండి దాని మీద బెల్లం గడ్డ పెట్టి పెట్టాలి. అందుకే ఈశ్వర నివేదన చేసే పదార్థాల్లో పంచదార వేయరు, బెల్లంతో వండుతారు. అది కారణం. కాబట్టి ఆయన అంతటి మహానుభావుడికి వీళ్ళు స్నానం కూడా చేయకుండా తెచ్చుకున్న చద్దెన్నాలు అవి కూడా ఇలా ఆకేసుకున్నాడు, ఒకటి రాయి వేసుకున్నాడు, ఒకటి చిక్కం పెట్టుకున్నాడు. వాళ్ళందరూ పెట్టుకుని ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటుంటే అందులో ఓ బూరుందనుకోండి, పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికి పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని నోట్లో పెట్టేసుకుని నోరు మూసేసుకున్నాడు. అవన్నీ ఉచ్ఛిష్టాలు, ఎంగిళ్ళు. ఆయన వీళ్ళందరి మధ్యలో నించున్నాడు. ఎలా నించున్నాడు? నించోవడం కూడా వచ్చి ఆయన నించున్నప్పుడు ఆ కడుపు చుట్టూ కూడా ఆ లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి మధ్యలో నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ తన మీద వేసుకునేటటువంటి ఉత్తరీయాన్ని తీసి నడువు గట్టిగా కట్టుకున్నాడు. కట్టుకుని ఎప్పుడు వేణువు వాయిస్తుంటాడు. ఆ వేణువుని తీసి ఒక పక్క ఆ ఉత్తరీయంలో దోపాడు. దోపి ఇప్పుడు విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి ఆయన కొమ్మబూరా పట్టుకుని ఊతుంటాడు. అది ఊస్తే ఆవులు ఎక్కడెక్కడున్నవి తిరిగి వస్తుంటాయి. వాటికి ఆయనకి అదో అలవాటు. ఆ కొమ్మబూర ఆవుల్ని తోలే కర్ర ఈ రెండింటినీ ఎడం సంకలో పెట్టుకున్నాడు కాబట్టి చెయ్యిలా ఎత్తాడు అనుకోండి కింద పడిపోతాయి. అని నీ చెయ్యిలాగే పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చేశాడు? కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ ఆ చేతిలో ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగు ముద్దొకటి పెట్టుకున్నాడు. ఎక్కడ? ఎడం చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని చెలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తానెనయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు వెరసి చల్ది కుడిచి ఆ ఎడంచేత్తో పెరుగు ముద్ద పెట్టుకుని కుడి చేతి వేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు పెట్టుకున్నాడు. ఎందుకని ఇలా పెట్టుకున్నాడు? ఎడం చెయ్యి ఇలా పెట్టుకున్నాడు. చెయ్యి ఎత్తకూడదు, పడిపోతాయి. పెట్టుకుని ఇప్పుడు ఇలాగే పెట్టుకుని ఓ ముద్ద తీసి ఇలా నోట్లో పెట్టుకుని అని మాగాయ ముక్క నంచుకుంటాడు. ఎలా? నించుని. ఏవివన్నీ? చద్దన్నము ఊరగాయ ముక్కలు. యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద. ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ హవిస్సిస్తే తినేటటువంటి నారాయణమూర్తి ఇంతమంది మధ్యలో ఏమీ తెలియని గోపాల బాలుళ్ళ వచ్చి నిలబడి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి మాట్లాడుతూ అన్నం తినకూడదు. మాట్లాడుతూ తింటూ
యాగభోక్త వాడు వీడు తింటూ తింటూ కృష్ణ కృష్ణ మా ఇంట్లో నువ్వు పిండావకాయ ఎంత బాగుందో ముక్క తిననిస్తే ఆ ముక్క తీసుకుని తింటూ కబుర్లాడుతూ వెనక్కి తిరిగి వీడితో మాట్లాడుతూ వాడితో మాట్లాడుతూ ఎడం చేతిలో ముద్ద కుడి చేతితో తింటూ ఊరగాయలు చప్పరిస్తున్నాడు. ఇది చూశారు పైనున్న దేవతలు అప్సరసలు. ఊరే 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 ఏం ఆశ్చర్యం రా, యాగభోక్త కంటికి కనపడడు, అగ్నిహోత్రంలో నమో నారాయణాయ స్వాహ అంటే అగ్ని హవ్యవాహనుడు ఈ పట్టుకెడితే తింటాడు. అటువంటి వాడు సద్యన్నం గోపాల బాలుర మధ్యలో నిలబడి తింటున్నాడు. ఏం అదృష్టం రా, రాశీభూతమైన పరబ్రహ్మం ఆడుకుంటోంది గోపాల బాలులతో. ఇది దివ్యమైన సందర్భం, చూసి తీరాలని చెప్పి వాళ్ళందరూ ఆకాశంలో నిలబడి తప్పెట్లు తాళాలు మోగిస్తూ నృత్యం చేస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు. ఆయన ఉలిక్కి పట్టాడు. ఏమిట్రా మీ అల్లరి బయట అని బయటికి వచ్చాడు. ఏ అల్లరేమిటి, నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు, చూడు గోపాల బాలుడుగా పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనెరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే, ఏ తపములనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముందే. చూడవయా, అసలు పుట్టుక లేనివాడు గోపాల బాలుర మధ్యలో పుట్టాడు. కర్మ లేని వాడికి జాతకర్మ జరిగింది. అమ్మ లేనివాడు యశోద పాలు తాగుతున్నాడు. అసలు పెరగడం తరగడం చేత కానివాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడవుతున్నాడు. అదిగో గోపాల బాలులతో ఆడుకుంటున్నాడు. తపస్సులు చేసిన చోట పండని వాడు ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు. వాళ్ళ మధ్య చద్దన్నం తింటున్నాడు. ఆనందం కాదు, నువ్వు చూసి సంతోషించన్నాడు. బ్రహ్మగారు పైనుంచి చూశాడు. చూసి వాడు పరబ్రహ్మమా అన్నాడు. అవును పరబ్రహ్మమే అన్నారు. ఆయన పరబ్రహ్మమేమిట్రా, ఎంగిలి ఎడం చేతిలో ముద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు, ఆ పిల్లలతో కలిసి తింటున్నాడు, ఆవులు దూడలు పక్కన తింటున్నాయి. ఆయన పరబ్రహ్మమేమిట్రా అన్నాడు. ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు. మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు. ఆవుల్ని దూడల్ని మాయం చేసేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరెందుకు కంగారు పడతారు, మీరు తినండి, నేను వస్తాను, నేను చూసి వస్తానన్నాడు. అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు. అడవిలోకి వెళ్ళాడు, చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి. కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఓ, నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు ఈ అల్లరి, బ్రహ్మగారి తూపోయాడు. సరే, ఆయన ఎంత మాయ చేసి పట్టుకుపోయాడో అంత మాయ చేసి నేను తేగలను వెనక్కి. కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ, మోహపడ్డాడు కదూ, బుద్ధి రావాలి. కాబట్టి ఈ మాయకు పెనుమాయ ప్రదర్శిస్తాననుకున్నాడు. వెనక్కి వచ్చాడు, పిల్లల్ని దాచేశాడు. అటు ఎడితే ఆవులు దూడలు లేవు, ఇటు వస్తే పిల్లలు లేవు. ఇంటికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళారనుకోండి, గోపకాంతలందరూ అడుగుతారు, మా పిల్లలు ఏరి కృష్ణ అంటాడు. ఏం చెప్పాలి? అందుకని ఆయన అనుకున్నాడు, దీనికి పెద్ద అల్లరేమిటి, బ్రహ్మగారి దాచేస్తే నీ సృష్టించలేనా అని కరములు పదములున్ లవలగ్నంబుల్ ముఖములున్ భుజాంతరముల్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సర్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ తల్చె విభుడా వత్సార్భకాకారముల్ తలలు కళ్ళు ముక్కులు చెవులు పళ్ళు బట్టలు గొడుగులు బూరలు కర్రలు ఆవులు దూడలు తోకలు మచ్చలు మాటలు యాసలు తిండి తిప్పలు పాలు తాగడాలు ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస, ఎవడి దగ్గర ఎవడెలా ఉంటాడో, ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న ఆ తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ. ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎలా తిరుగుతాడో, ఎలా ఆడతాడో, ఏం తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు, తానే దూడలు, తానే కర్రలు, తానే గుడ్డలు, తానే ఆఖరికి ఆ కొమ్ము బూరలు గోపాల బాలురు అన్నీ అయిపోయాడు. ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చింది కృష్ణుడు, అసలే కొడుకు, ఇప్పుడు కృష్ణుడు తప్ప ఇంకోట్లేదు. వాళ్ళందరికీ ఎనలేని ప్రేమ వచ్చేసింది. సంతోషంతో పిల్లల్ని పిలిచారు. అందరూ కృష్ణుడే, ఒక్క కృష్ణుడే ఇన్ని వేషాలు కట్టాడు. వెళ్ళిపోయారు. ఆవులతో పాలిచ్చేస్తున్నాయి, దూడలు తిరిగేస్తున్నాయి, గోపాల బాలురు ఆడుకుంటున్నారు. ఒక చిటికే సమయం అయింది. బ్రహ్మగారికి ఇలా అన్నంతసేపు మనకు ఒక సంవత్సరం. అందుకే కౌమార పౌగండ లీల అంటారు దీన్ని. 5వ ఏట కొండ చిలువ నోట్లోంచి బయటకు వచ్చారు కృష్ణుడు పిల్లలను. 1 సంవత్సర కాలం అయిపోయింది. ఈలోగా మన కాలమానంలో ఆయనకి చిటికాడు. ఆయన ఏం చేశాడు, నేను దాచినవి అక్కడే ఉన్నాయా అని ఇలా చూశాడు, అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడని ఇలా చూశాడు, అన్నీ అక్కడ ఉన్నాయి.
అయ్య బాబా ఇదేంటి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఎలా సాధ్యం? తెల్లబోయాడు. ఇవే కదా అవి, ఇవే మచ్చలు, ఇవే ఆవులు, ఇవే దూడలు, ఇవే తోకలు, ఇవే కొమ్ములు, ఇవే గిట్టలు, ఇవే పిల్లలు, ఇవే కర్రలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చిక్కాలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అన్నం, అన్నీ అవే. అదేంటి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి? సృష్టి అంటే నేను ఒక్కడనే చేయాలి. బ్రహ్మవంపున కానీ సృష్టి జరగదు అనడు. బ్రహ్మ నేను తప్ప ఎవడు సృష్టించే ఈ బాలవత్స కదంబంబు చూడా ఆ బ్రహ్మంబు ఒక్కటగున్. సృష్టి అంటూ చేస్తే బ్రహ్మని నేనే చెయ్యాలి, కానీ మరెవడు సృష్టించాడు ఇవన్నీ? అర్థమైంది నాకు. అసలు నేను బ్రహ్మని, ఆయన బ్రహ్మము, నన్ను కన్న తండ్రి, సమస్త లోకములను సృజించిన తండ్రి. ఆయన మాయమందు నా మాయ ఎందుకు పనికొస్తుంది? నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దామోదరాయ నమః. దర్శన చక్రమా, భగవంతుడి చేత ప్రయోగింపబడిన నువ్వు ప్రళయాగ్ని వంటి జ్వాలలతో అంతటా తిరుగుతూ ఉంటావు కదా. గాలి తోడైన అగ్ని ఎండుగడ్డిని దహించినట్లుగా నువ్వు శత్రు సైన్యాన్ని వెంటనే నిశ్శేషంగా దహించు. ఓ కౌమోదకీ గదా, నీ నుండి రాలే నిప్పు కణాలు పిడుగుల్లాగా శత్రువులకు తగులుతూ ఉంటాయి. పరాజయం ఎరుగని శ్రీహరికి నువ్వు ప్రియమైన దానవు కదా. నువ్వు మా శత్రువులైన కూష్మాండాలు, వినాయకులు, భూత గ్రహాలు, యక్షులు, రాక్షసులు మొదలైన దుష్టశక్తులను పిండి పిండి చెయ్యి, పొడి పొడి చెయ్యి. ఓ గొప్ప శంఖమా, శ్రీకృష్ణుడు నిన్ను పూజించగానే నీ ధ్వని వినటంతోనే, అంటే పూరించగానే కృష్ణుడు నిన్ను శంఖం పూరిస్తాడు, పూరిస్తాడులేండి. శ్రీకృష్ణుడు నిన్ను పూరించగానే ఒక్క పర్యం శంఖానాదం చేస్తూనే నీ ధ్వని వినటంతోనే శత్రువుల గుండెల అదిరి వారు భయంతో వణికిపోతారు. అలాంటి నువ్వు రాక్షసులను, ప్రమతగణాలను, ప్రేతాలను, మాతృకలను, పిశాచాలను, బ్రహ్మరాక్షసులను, క్రూరమైన చూపులు గల ఇతర ప్రాణులను తరిమికొట్టు. మిక్కిలి పదునైన అంచులు గల ఓ గొప్ప ఖడ్గమా, ఈశ్వరుడితో ప్రయోగింపబడి నువ్వు నా శత్రువుల సైన్యాన్ని ఖండఖండాలుగా ఛేదించు. చక్రాకారంలో ఉన్న 100 బుడిపెలు గల ఓ ఢాలు, పాపులు పాపదృష్టి గలవారు అయినటువంటి శత్రువుల కళ్లను కప్పేసి నువ్వు వారికి చూపు లేకుండా చెయ్యి. భగవంతుడు నామరూపాలను కీర్తించగానే కుజుడు మొదలైన గ్రహాలు, తోకచుక్కులు, మానవులు ప్రాకే జంతువులు, కోరలు కలిగిన క్రూర మృగాలు, ప్రేతాలు, పంచభూతాలు, పాపులైన ప్రాణుల వలన మాకు కలిగే భయం పూర్తిగా తొలగిపోవుగాక. సన్మార్గంలో మాకు ఆటంకాన్ని కలిగించేవారు దుష్టులు పూర్తిగా నశించిపోవుదురుగాక. వివిధ సామగానాలతో చక్కగా స్తుతించబడే పూజనీయుడు, వేదమూర్తి, సర్వసమర్థుడు అయిన గరుక్మంతుడు అన్ని కట్టాల నుండి నన్ను బయటపడేవిగాక. విశ్వక్సేనుడు తన నామాల ప్రభావంతో నన్ను కాపాడుగాక. శ్రీహరి నామాలు, రూపాలు, వాహనాలు, ఆయుధాలు, ఆయన అనుచరులలో ప్రముఖులు మా బుద్ధిని, ఇంద్రియాలను, మనస్సును, ప్రాణాన్ని ఆపదల నుండి రక్షించుగాక. రూపము గలది, రూపము లేనిది, ఏది ఉన్నదో అదంతా భగవానుడే అనేది సత్యం. ఈ సత్యముతో మా ఉపద్రవాలన్నీ నశించుగాక. అద్వయమైనటువంటి ఆత్మానుభవం కలవారికి సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుడైన శ్రీహరి యందు వాస్తవానికి ఏ విధమైన భేదమూ లేదు. అయినప్పటికీ
ఆయన తన మాయతో ఆభరణాలను, ఆయుధాలను, నామరూపాలను, జ్ఞానము, ఐశ్వర్యము మొదలైన శక్తులను ధరిస్తున్నాడు. ఇది నిజం. యథార్థమైన ఈ ప్రమాణంతో ఆయన తన రూపాలన్నిటితోనూ అన్ని దేశ కాలాల్లోనూ మమ్ము రక్షించుగాక. నృసింహ భగవానుడి తేజస్సు ముందు సూర్యుడు మొదలైన వారి తేజస్సులన్నీ వెలవెలబోతాయి కదా. ఆయన తన అట్టహాసధ్వనితో 4 దిక్కులలోనూ 4 మూలల్లోనూ క్రింద, పైన, లోపల, బయట అన్ని వైపులా జనులు భయాన్ని పోగొడతారు. ఓ ఇంద్ర, నారాయణ రూపమైన కవచాన్ని నేను నీకు ఉపదేశించాను. దీనిని రక్షణ కవచంగా చేసుకొని నువ్వు రాక్షస సేనానాయకులను అవలీలగా జయించగలవు. ఈ కవచాన్ని ధారణ చేసిన వ్యక్తి ప్రతినిత్యము పఠించేవాడు, ఎవరిని కంటితో చూస్తున్నాడో లేదా తన పాదాలతో స్పృశిస్తున్నాడో, తాకుతున్నాడో వారి భయాలన్నీ వెంటనే దూరం అవుతాయి. ఈ కవచమంత్రాన్ని ధారణ చేసిన వాడికి రాజు వలన గాని, బందిపోట్ల వలన గాని, గ్రహాలు మొదలైన వాటి వలన గాని, పెద్ద పులి మొదలైన క్రూర జంతువుల వల్ల గాని, ఏ కాలంలోనూ ఏ దేశంలోనూ దేని వల్లను ఎలాంటి భయం కలగదు. పూర్వం కౌశికుడు అనేటువంటి ఒక విప్రుడు ఈ కవచ మంత్రాన్ని ధారణ చేసి ఎడారిలో యోగ మార్గం ద్వారా తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఒకనాడు గంధర్వరాజైన చిత్రరథుడు స్త్రీలతో కలిసి విమానంలో ఆకాశంలో విహరిస్తున్నాడు. చిత్రరథుడి విమానం ఆ బ్రాహ్మణుడు మరణించిన స్థలంపైకి, అస్థిపంజరంపైకి రాగానే నేల కూలింది. విమానంతో సహా అతడు తలక్రిందులుగా ఆకాశం నుండి క్రింద పడిపోయాడు. ఆ గంధర్వుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ సమయంలో వాలికిల్య మహర్షులు అతడి దేహాన్ని అంటే సందేహాన్ని తీరుస్తూ ఇలా అన్నారు: ఇది నారాయణ కవచం యొక్క ప్రభావం. ఆ కవచాన్ని ధరించి ప్రాణాలు విడిచిన పుణ్యాత్ముడి యొక్క అస్థికలు అవటం వల్ల వాటిని అతిక్రమించలేక నువ్వు విమానంతో సహా క్రింద పడిపోయావు. కనుక ఈ బ్రాహ్మణుణ్ణి అస్థికలను తీసుకొని తూర్పుగా ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో కలిపి స్నానమాచరించు, నీకు శుభం కలుగుతుంది అన్నారు. చిత్రరథుడు వారు చెప్పినట్లుగా చేసి సుఖంగా తన లోకానికి తిరిగి వెళ్ళాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తో ఇలా అన్నాడు: యయిదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్. ఎవడైతే ఈ కవచాన్ని వింటాడో, భక్తి శ్రద్ధలతో ధారణ చేస్తాడో, ప్రతినిత్యము పఠిస్తాడో, అతడికి సమస్త ప్రాణులు నమస్కరిస్తాయి. అన్ని విధాలైన భయాల నుండి అతడు విముక్తుడవుతాడు. 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుడు విశ్వరూపుడి నుండి ఈ కవచాన్ని ఉపదేశంగా పొందాడు. ఇంతటితో 6వ స్కంధంలోని 8వ అధ్యాయం సమాప్తమవుతున్నది. నారాయణ నారాయణ. ఇక 9వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విశ్వరూపుడి వధ, వృత్రాసురుడి జననము, అతడు దేవతలను జయించటము, దేవతలు శ్రీహరిని ప్రార్థించటము, భగవదాజ్ఞతో వారు దదీచి మహర్షి వద్దకు వెళ్ళటము అనే విషయాలు చెప్పబడ్డాయి. దామోదరాయ నమః.